ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలని మంత్రుల్ని బదిలీ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల ముందు బదిలీలు చేపట్టి అధికార దుర్వినియోగానికి అడ్డగోలుగా తెరలేపారు. దాన్ని అడ్డం పెట్టుకొని మా కొండేపు నియోజకవర్గానికి ఎర్రగొండపాలెం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆదిమూలపు సురేష్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అధికారుల్ని ఒత్తిడి చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. పాపం ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళేమో మంచినీళ్ళు లేవని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఆయన మాటని మంచినీళ్ళు చేసినటువంటి ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలేమో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అతనికి రివాజు కాన్స్టిట్యున్సీలు వరుసగా మార్చిపోవటం. ఎర్రగొండపాలెం నుంచి నూతలపాడు, అక్కడి నుంచి ఎర్రగొండపాలెం, అక్కడి నుంచి మళ్ళీ కొండేపుకి వచ్చాడు. ఎప్పుడు కూడా పనులు చేయాల్సి వచ్చింది కాబట్టి పారిపోతూ ఉంటాడు. ఈరోజు వాళ్ళు నీళ్ళకి అల్లాడుతున్నా కానీ ఆయన పట్టించుకోకుండా ఇక్కడ వాలంటీర్లతో మీటింగు, అధికారులతో మీటింగులు పెట్టి పోలీసులకు ఫోన్లు చేసి పాత కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఒత్తిడి చేయండి, తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టి మళ్ళీ తిరిగి తీసారండి అనేటువంటిది ఒక తెర రేపుతా ఉన్నాడు. ఇందులో భాగంగా తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఒక పాలసీ ప్రకారం పక్క జిల్లాల నుంచి తహసీల్దార్ని ఎండిఓల్ని బదిలీలు చేశారు. ప్రకాశం జిల్లాకు వచ్చిన దానిలో మా సింగరాయకొండకి 3వ తేదీన నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి శంకల రమణయ్య అనేటువంటి తహసీల్దార్ గారిని సింగరాయకొండకు పోస్ట్ చేశారు 3వ తేదీ. అదేవిధంగా 6వ తేదీన ఆయన ప్లేస్లో ట్రాన్స్ఫర్ చేసేసి జె ప్రసాదరావు అతన్ని ట్రాన్స్ఫర్ చేసుకొచ్చారు. అర్ధవీడిలో పోస్ట్ చేసిన ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ సింగరాయకొండకు పోస్ట్ చేశారు. 6వ తేదీ అయిపోయిన వెంటనే మళ్ళీ 7వ తేదీ ఈ అర్ధవీడిలో పోస్ట్ చేసినటువంటి ఆయన్ని మార్చేసి భవానీ శంకరన్ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇది 7/2/24 ఇచ్చినటువంటి కలెక్టర్ ప్రొసీడింగ్స్లో కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశారు అంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి సమాధానం లేదు. ఇంతకన్నా ముందే ఎన్నికలకి ప్రాసెస్లో భాగంగా ఈ ముఖ్య వీళ్ళు ప్రభుత్వం చేసుకున్న బదిలీల్లో అక్టోబర్ 22వ తారీఖున ఎవరైతే ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ని బదిలీ చేశారు. ఆయన కొండేపు నియోజకవర్గానికి ఈఆర్ఓగా ఉన్నారు. అది 22/10/23 ఇచ్చినటువంటి జీవో నంబర్ 2772 సీరియల్ నంబర్ 41లో వారు ఉన్నారు. సరే, ఆయన ప్లేస్లో సబ్స్టిట్యూట్ ఇవ్వనందున మొన్నటి వరకు ఆయన కొనసాగారు కొత్త ఓటర్ లిస్ట్ వచ్చేంతవరకు. ఆ తర్వాత (27 12) తేదీన ఎం శిరీష గారిని డిప్యూటీ కలెక్టర్ ప్రమోటెడ్ డిప్యూటీ కలెక్టర్ని పోస్ట్ చేశారు. జీవో నంబర్ 2499 సీరియల్ నంబర్ 12. ఈవిడ పాపం ఒక సామాజిక వర్గం అంటే నాకు తెలిసి కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి ఈవిడని ఏదో చేరకుండా అడ్డుకున్నారని తెలుస్తూ ఉంది. ఆ తర్వాత 284 జీవో 6/2/24న ఒక డిప్యూటీ కలెక్టర్ బిఎల్ఎన్ రాజకుమార్ గారిని అదే ప్లేస్లో పోస్ట్ చేశారు. జీవో నంబర్ 284 సీరియల్ నంబర్ 13. సరే, ఈవిడ ఎస్సీ మహిళ అధికారి కాకుంటే ఇక్కడ ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జిగా పోటీ చేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి వారి సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారి కానందున ఆ అధికారి ఆయన సామాజిక వర్గం కానందున నీవు మహిళవి, నీవు ఈ పనులు చేయలేవు, నాకు ఇక్కడ చాలా వన్ సైడ్గా చేసే అది కావాలని చెప్పేసి చేస్తే ఆవిడ ట్రాన్స్ఫర్కి 6వ తారీఖున ఆర్డర్ పడితే ఆవిడ మధ్యలో జాయిన్ అవడానికి వస్తే చేర్చుకోకుండా వెనక్కి పంపించారు. ఇక్కడ ఈ ప్రాసెస్లో వర్క్ అంతా పెండింగ్ ఉంది. 13వ తేదీ మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ రోజు కలెక్టర్ గారు ఆవిడని పిలిపించి విధుల్లో జాయిన్ చేసుకున్నారు. అంటే ఎన్నికల సమయంలో కీలకమైన ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉండేటువంటి ఈఆర్ఓని ఈ విధంగా ఆడుకుంటున్నారంటే ఖాళీగా పెట్టుకుంటూ చేస్తూ ఉన్నారు. తనకి నమ్మకమైన వ్యక్తులు తెచ్చుకునేటువంటి కొత్త దీనిలో అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇది ఎన్నికల అధికారి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఆ రాజ్ కుమార్ గారు అయితే ఆ నెక్స్ట్ డే 14 ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి ఎన్నికల శిక్షణా కార్యక్రమానికి కూడా గైరు హాజరైన తెలుస్తూ ఉంది. కారణం ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇక్కడ వేరే వాళ్ళు వస్తారని చెప్పడం వల్ల 2-3 రోజుల్లో బదిలీ అవుతుందని చూస్తే అని చెప్పారనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. అందుకనే ట్రైనింగ్ కూడా అటెండ్ కాలేదని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అధికార దుర్వినియోగానికి యథేచ్ఛగా తెరలేపారని చెప్తున్నారు. ఇంకోటి తహసీల్దార్ల బదిలీలు 5 రోజుల్లో అంటే 3 నుంచి 7వ తేదీలో అంటే 4 రోజుల్లో 3 తహసీల్దార్ని పక్క జిల్లా నుంచి ఏ ఆఫీస్ అయినా కొత్తడు రావాలి, స్థానికంగా మార్చాలి, కానీ మంత్రి సిఫార్సుతో మార్చారు. ఇంతేకాకుండా వచ్చినటువంటి కొత్తగా వచ్చే పక్క జిల్లాలో వచ్చిన ఎండిఓలు పంచాయతీ సెక్రటరీలు మార్చమని మంత్రి ఎండార్స్ చేస్తే వారిని మార్చడం, అడ్డగోలుగా పనులు చేయటం, అధికార దుర్వినియోగి వాలంటీర్లు తీసుకొచ్చేసి సపరేట్ మీటింగ్లు, ప్రభుత్వ కార్యక్రమాలు అయితే స్థానిక శాసనసభ్యులు కూడా చాలా తెలియజేయాలి. ఇవేమీ తెలియజేయకుండా ఆయన దుర్వినియోగం పాల్గొడుతున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ కూడా బాధ్యత వహించాడు. ఇందులో ఈఆర్ఓల్ని చేసుకోకపోవడం కాకపోవచ్చు, లేకపోతే అదేవిధంగా ఈ తహసీల్దార్ మార్పుకు కూడా చేసేటువంటి అధికారి ఏంటి కూడా ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. దీని మీద నేను ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ గారిని మన మీనా గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా నేను రిప్రజెంటేషన్ పంపిస్తా ఉన్నాను. ఇటువంటి అధికార దుర్వినియోగానికి చేసినటువంటి పనులకి భవిష్యత్తులో జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఓటర్ లిస్ట్ కూడా ఎలక్షన్ కమిషన్ సైట్ని ప్రతిరోజు అప్డేట్ చేయాలంటే నియమ నిబంధన ఉన్నప్పటికీ కూడాను 7వ తేదీ తర్వాత నేను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దృష్టికి మా ఓటర్ లిస్ట్ ఇంతవరకు అప్డేట్ కాలేదని చెప్పేసి 13-14 చెప్తే 14 రాత్రికి గాను 15 ఉదయం అప్డేట్ చేశారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి ఫామ్ 6-7 కూడాను ఏకపక్షం 15 రోజుల్లో మేము వెరిఫై చేసామని దొంగోట్లు ఎర్రగొండపాలెం నుంచి తీసుకొచ్చి ఇక్కడ దొంగోట్లు చేర్చే ప్రక్రియ యథేచ్ఛగా వాళ్ళు చేయబోతున్నారు. ఆధార్ కార్డులో అడ్రస్లు ఇష్టం వచ్చినట్టుగా అధికారులు అడ్డం పెట్టుకొని మార్పులు చేసి చేర్చేటువంటి ప్రక్రియ కూడా తెరలేపారు. దీన్ని అడ్డుకోవడానికి కూడా చెప్తూ ఎన్నికల కమిషన్ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ విధి ప్రకారం ప్రతిరోజు ఎన్నికల కమిషన్ యొక్క వెబ్సైట్ని మీరు అప్డేట్ చేయండి. దాని ద్వారా పారదర్శకత ఉంటుంది. వీటి ద్వారా మనం దొంగోట్లను కూడా చేర్చేదాన్ని నిరోధించవచ్చు. మీరు చేయాల్సినటువంటి పనులు తొలగింపుల్లో కూడా అడ్డుకుంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా తప్పులు తడకలుగా ఎన్నికల ఓటర్ లిస్టులు ఉన్నాయంటే చచ్చిపోయిన వాళ్ళు, పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అటువంటివి కూడా ఉన్నాయి, డబుల్ ఓట్లు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని, అదేమని అడిగితే 1% కన్నా మించి తీయకూడదనేటువంటి నిబంధనలు కూడా మీరు చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా మంత్రికి, నేను ఎక్కడన్నా గెలుస్తానంటున్నావు. ఇటువంటి అధికార దుర్వినియోగాలు, అక్రమమైన దొంగ ఓట్లు, ఇటువంటి తప్పుడు విధానాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తాను అనుకున్నాం కదా, అది ఎక్కడో పశ్చిమ ప్రాంతంలో గిరిజనులు అమాయకుల ప్రాంతాల్లో సాగాయేమో కానీ ఈ కొండేపి ప్రజలు తెలియగల వాళ్ళు వలసవాదుల్ని తరిమి కొడతారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి స్థానికంగా ఉండే వాళ్ళకు ఉంటారు, కానీ ఇటువంటి దుశ్చర్యలు పాల్పడొద్దని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఆయన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా మంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రిగా అడ్డం పెట్టుకొని ఆయన అధికారులను అడ్డం చేస్తూ ఉన్నాడు. ఇది ఆయన వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది. రిటర్నింగ్ ఆఫీసర్ని జాయిన్ చేసుకోలేదు. ముందు నుంచి అంటారా, ఆ సామాజిక వర్గాలు చూసి పైనుంచి చెప్పి చేసుకున్నారు. రెండోసారి వచ్చిన దాన్ని సొంత సామాజిక వర్గం కాదని చెప్పి పంపిస్తున్నాడు. ఈ తహసీల్దార్లు మార్పు ఎలా జరిగినాయి? కలెక్టర్ చేశాడు సొంతంగా. ఎవరు బాధ్యత వహించాలి? దానికి కూడా కొన్ని పత్రికల వార్తలు వచ్చినాయి. ఆ పత్రిక వార్తలు కూడా చూస్తే తహసీల్దార్ల బదిలీలో బంతాట. దీనికి ఏం చెప్పింది? మంత్రి ఒత్తిడితో చేశారు. దీనిలో చాలా ఉన్నాయి. అక్కడ భూముల్ని కొట్టేయాల పద్ధతిలో కూడా మార్చారని చెప్పేసి కారణాలు చాలా ఉంది. ఎందుకు మార్చాల్సి వచ్చింది? పక్క జిల్లా తహసీల్దార్ వచ్చినప్పుడు 1కి 2 3 ఎందుకు మార్చారు మీరు? ఎవరి ఇంట్రెస్ట్ ఉంది ఇందులో? ఎన్నికల సంఘం కలెక్టర్ ద్వారా మేము మాట్లాడి తీసుకుంటామని చెప్తున్నా, చర్యలు తీసుకుంటాం అంటున్నారు. నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నాను దీని విషయంలో. ఢిల్లీకి పార్టీ ద్వారా చేస్తున్నాను, నేను వ్యక్తిగతంగా చేస్తున్నాను.